వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పండు మిర్చి టమాటా పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి. అసలు ఇంకేమీ చెప్పక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి పండు మిర్చి టమాటా పచ్చడి అంటే ఇష్టమో ఒక లైక్ ఇచ్చి చెప్పండి. అయితే నిన్న నైటే తీసుకొచ్చారనమాట. శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ కింద పెట్టేశాను. తెల్లారి ఒక మామూలుగా క్లాత్ తీసుకొని ఇంకేమైనా తడుందేమో అని చెప్పి శుభ్రంగా దాన్ని క్లీన్ చేశానమాట. ఇంకా కొలత వచ్చేసి 1/2 కేజీ పండు మిర్చికి 1 కేజీ టమాటాలు పడతాయి. అది మామూలు మెజర్మెంట్. శుభ్రంగా క్లీన్ చేసుకున్న టమాటాలని మొత్తం కట్ చేసుకొని, పండు మిర్చిని అయితే ముక్కలు చేసేసి 2 ముక్కలు 3 ముక్కలు చేసేసుకొని నేనైతే లైట్గా కొద్దిగా వేయిస్తానండి. వేయించకపోయినా పర్లేదు, పచ్చి అయినా అలా వేసేయచ్చు. వేయిస్తే ఏంటంటే ఇంకేమైనా తేమ ఉంటే మనకి 1 ఇయర్ నిలవ ఉంటుందన్నమాట. టమాటాలు చక్కగా బాగా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మగ్గిచ్చేసి దాంట్లోనే ఒక 100 గ్రామ్స్ చింతపండు పెట్టేసి ఇట్లా ఆల్రెడీ వేడిగా ఉన్న టమాటాలు ఉన్నాయి కదండి, దాంట్లోకి ఇట్లా క్లోజ్ చేసి పెడితే తొందరగా మగ్గిపోతుంది అనమాట. మిశ్రమం మొత్తం కూల్ అయ్యేదాకా వెయిట్ చేయండి, లేకపోతే టమాటా మొత్తం చిందిపోతుంది మిక్సీలో నుంచి. అయితే గ్రైండర్ అయితే పర్లేదు, కానీ మిక్సీ అయితే చాలా ఇబ్బంది పడతారు. సో ఎప్పుడైనా టమాటాని బాగా కూల్ అయిన తర్వాతే మిక్సీ వేసుకోవాలి. రోట్లో కూడా చక్కగా దంచుకోవచ్చండి. ఇంకా ఫస్ట్ పండు మిర్చి ఒక 100 గ్రామ్స్ ఉప్పు పడుతుంది దీనికి కొలత. చిన్నులపాయలు మీ ఇష్టము, 100 గ్రామ్స్ వేసుకోండి, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 2 స్పూన్లు ఆవపిండి, 2 స్పూన్లు మెంతిపిండి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకున్నారంటే పండు మిర్చి టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి. ఫస్ట్ డే కొంచెం ఘాటుగా ఉంటుంది, తర్వాత రోజు తగ్గిపోతుంది అనమాట. అయితే ఉప్పు కారం చూసుకొని వేసుకోండి. కరెక్ట్ మెజర్మెంట్ అయితే అదేను. నేను పండు మిర్చి బాగా ఘాటుకుంటాను, కొంచెం తీసి పక్కకు పెట్టాను. అది ఇంకో రెసిపీ చేశాను, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అది మా అమ్మ రెసిపీ అనమాట. ఇది కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది అనుకోండి.